ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనకి వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అనే క్వశ్చన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేశాము. దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అని చెప్పేసి. ఈ రెండు డేటా టైప్స్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అసలు వాట్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్, వాట్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి. అసలు ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింగిల్ వాల్యూ స్టోర్ చేసే డేటా టైప్స్. సింగిల్ వాల్యూస్, దీస్ ఆర్ ద సింప్లెస్ట్ కైండ్స్ ఆఫ్ డేటా. అంటే చాలా చాలా చిన్న వాల్యూస్, అంటే సింగిల్ వాల్యూస్ అంటే నేము, నంబరు, ఏ సంబంధించిన నంబరు, ఇలాగా బులియన్స్లో మనకి ట్రూ ఫాల్స్ అన్డిఫైన్డ్ ఏదో ఒకటి, అంటే ఓన్లీ సింగిల్ వాల్యూని, సింగిల్ డేటాని మాత్రమే స్టోర్ చేసే డేటా టైప్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే నంబరు, ఫస్ట్ అది నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. రిప్రజెంట్స్ బోత్ ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఇది నంబర్స్ అంటే మనకు తెలుసు 0 to 9. ఇప్పుడు దీంట్లో వచ్చాయని కూడా మన నంబర్స్ అనమాట. అయితే మనకి ఇంటీజర్స్ వాల్యూస్ని కానీ, ఫ్లోటింగ్ పాయింట్స్ని కానీ, ఇలా అన్ని ఏదైనా సరే, ఏ నంబర్స్ అయినా సరే ఇది ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది నంబర్ అనే డేటా టైపు. ఇది మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 25. మనకి లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 25 అని చెప్పేసి, ఇది ఏజ్ అనేది 25 అనేది నంబర్ అనమాట. ఇలాంటి వాటిని కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి. రెండోది స్ట్రింగ్ అంటే మనకు తెలుసు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనకి క్యారెక్టర్స్తో మనము ఆ యొక్క వర్డ్ అనేది అదొక డేటా అనేది మనకి ఉంటుంది. క్యారెక్టర్స్తో కూడిన డేటా అనమాట. అంటే మనకి నేమ్స్, ముఖ్యంగా నేమ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా సరే మనకి అలాగా క్యారెక్టర్స్తో కూడిన డేటాని స్టోర్ చేసే డేటా టైప్ని స్ట్రింగ్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇవి దీనికి ఇంకొక లక్షణం ఏంటంటే, ఇవి సింగిల్ కోట్స్ కానీ, డబల్ కోట్స్ కానీ, లేకపోతేనేమో టెంప్లెట్ లిటరల్స్ అని చెప్పేసి వీటితో కానీ, ఇలాగా వీటితో ఇవి కూడి ఉంటాయి అనమాట. అంటే డబల్ కోట్స్లో ఉన్నదాన్ని, సింగిల్ కోట్స్లో ఉన్నదాన్ని, ఏదైనా సరే అది క్యారెక్టర్సా, అది నంబర్సా, అది ఏదైనా సరే దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. డబల్ కోట్స్ కానీ సింగిల్, అంటే కోట్స్లో ఉన్న ఏదైనా సరే దాన్ని, ఆ డేటాని ఆటోమేటిక్గా స్ట్రింగ్ అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బూలియన్ ఏంటంటే మనకి బూలియన్ వాల్యూ అనేది మనకి రెండు టైప్ ఆఫ్ డేటాని కలిగి ఉంటుంది. ఒకటి ట్రూ డేటా, రెండవది ట్రూ వాల్యూ లేకపోతే ఫాల్స్ వాల్యూ. ఈ రెండే ఉంటాయి అనమాట. అయితే ట్రూ అనే కావాలా, లేకపోతే ఫాల్స్ అనే కావాలా. మనము ఇలాంటి వాటిని ఏమంటారు, బూలియన్ వాల్యూస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది లెట్ అవైలబుల్ ట్రూ. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఇక్కడ చూడండి ఏముంది మనకి ఎగ్జాంపుల్, లెట్ ఈజ్ అవైలబుల్ ట్రూ. అంటే మనం ఏదైనా చెక్ చేయడం కోసం, ఒక వాల్యూని కంపేర్ చేయడం కోసం కానివ్వండి, చెక్ చేయడం కోసం కానివ్వండి, ఇలాంటి విషయంలో మనము ఈ యొక్క బులియన్స్ని యూజ్ చేస్తాము. ట్రూ ఫాల్స్. ట్రూ అయితే నాకు ఇది కావాలి, ఫాల్స్ అయితే నాకు ఇది ప్రింట్ అవ్వాలని చెప్పేసి అంటాం కదా. ఇలాగ వాటిని బులియన్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది కూడా సింగిల్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. సింగిల్ వాల్యూ ఏదో ఒక వాల్యూ, ట్రూ కానీ ఫాల్స్ కానీ. నెక్స్ట్ అన్డిఫైన్డ్ అంటే మనకి ఏ వేరియబుల్ దట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్ ఏ వాల్యూ. అంటే ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, లెట్ ఎక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేశాను. ఎక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసిన దానికి వాల్యూ అసైన్ చేయలేదు. అసైన్ చేయడం వేరు, డిక్లేర్ చేయడం వేరు. డిక్లేర్ చేయడం అంటే జస్ట్ మనము వాటి నేమ్, వేరియబుల్ యొక్క ఏదో ఒక నేమ్తో దాన్ని మనము లెట్ కానీ, కాన్స్ట్ కానీ, వేర్తో కానీ మనం ఏం చేస్తాం, దాన్ని జస్ట్ క్రియేట్ చేస్తాం, అక్కడ డిక్లేర్ చేస్తాం. దానికి ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు అని చెప్పేసి ఏదో ఒక ఆపరేటర్ని యూజ్ దానికి మనం ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఒక వాల్యూని ఇస్తే దాన్ని ఏమైందంటే అసైన్ చేయడం అని చెప్పేసి అంటారు. దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తే దాన్ని అసైన్ చేయడం అంటారు. ఇలాగా అసైన్ చేయకుండా, ఏ వాల్యూని కూడా అసైన్ చేయకుండా జస్ట్ డిక్లేర్ చేస్తాం, జస్ట్ క్రియేట్ చేయడం, దాన్ని ఏమంటారు, అన్డిఫైన్డ్ అని చెప్పేసి అంటారు అనమాట. నెక్స్ట్ నల్ అంటే మనకి రిప్రజెంట్స్ అండ్ ఎంప్టీ ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ వాల్యూ. అంటే అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి మనము వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, డిఫైన్ చేస్తాము, దానికి ఏమి అసైన్ చేస్తాము, నల్ అసైన్ చేస్తాం. ఇక్కడ చూడండి, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు నల్. అంటే వై అనేది ఒక వేరియబుల్ని మనము డిక్లేర్ చేసాము, దానికి అసైన్ కూడా చేసాము. ఏమి అసైన్ చేసాము, నల్ అసైన్ చేసామంటే అక్కడ ఏమీ లేదని చెప్పటం. అంటే జీరో, అంటే ఎంటీ అని, జీరో కూడా కాదు, ఎంటీ అని చెప్పేసి అర్థం అనమాట. అయితే ఎందువల్ల ఇలా మనం అసైన్ అలా క్రియేట్ చేస్తాం, డిక్లేర్ చేస్తామంటే నల్ని ఒకవేళ ప్రజెంట్ దానికి వాల్యూ ఉండకపోవచ్చు డేటా దాంట్లో, కానీ ఫ్యూచర్లో రావచ్చు అనమాట. అలాంటప్పుడు కూడా మనము ఇలాంటి నల్ని మనము యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ సింబల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఏ యూనిక్ అండ్ ఇమ్యూటబుల్ వాల్యూ యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్. ఇమ్యూటబుల్ వాల్యూ అంటే చేంజ్ అవ్వని వాల్యూ, ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ ఎప్పుడు చేంజ్ అవ్వమంట. ఇది యూనిక్గా ఉంటుంది. అంటే యూనిక్గా ఉండే ఏముంటుంది, ఐడీస్. ఎంత డేటా ఉన్నా సరే మనకు ఐడి ఉంటే చాలు, ఐడితో మనం ఆ డేటాని ఈజీగా
ఫైండ్ చేయొచ్చు. యూనిక్ అనమాట. అంటే సేమ్ ఐడి అనేది కొన్ని లక్షల డేటా ఉన్నా సరే దానికి ఒకటే ఐడి ఉండదు. డిఫరెంట్ లక్ష డేటా ఉంటే లక్ష ఐడీలు ఉంటాయన్నమాట. అలాగంటే యూనిక్‌గా ఉన్న చేంజ్ అవ్వని వాటిని మనం స్టోర్ చేయడానికి వాడేదే సింబల్ అన్నమాట. నెక్స్ట్ బిగ్ ఇంటీజర్. బిగ్ ఇంటీజర్ అంటే చాలా పెద్ద చాలా ఎక్కువ లెంత్ ఉన్న నంబర్స్ అన్నమాట ఇలాగా. నెక్స్ట్ నాన్ ప్రైవేట్ డేటా టైప్స్ ఏముంటాయి? నాన్ ప్రైవేట్ డేటా టైప్ అంటే ఏంటి అసలు చూసినట్టయితే స్టోర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్. మనకి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్‌ని మనం స్టోర్ చేసే వాటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. అంటే దీంట్లో సింగిల్ వాల్యూ కాదనమాట. దానికి ఆపోజిట్ ప్రిమిటివ్‌కి నాన్ ప్రిమిటివ్ ఆపోజిట్. వీటిని రిఫరెన్స్ డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు. రిఫరెన్స్ అంటే మనము ఆ యొక్క వేరియబుల్‌కి ఆ యొక్క ఏదైతే ఇచ్చామో దానికి ఇది రిఫరెన్స్ ఉంటది. అంటే దాని మొత్తానికి రిఫరెన్స్ అంటే డైరెక్ట్‌గా దాన్ని మనం యూజ్ చేయలేము. అది రిఫరెన్స్ చేస్తాము. దాని లోపల ఉన్న వాల్యూస్‌ని మాత్రమే మనం యూజ్ చేయగలం. దీన్నే ఏమంటారంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఎగ్జాంపుల్ మనకి ఆబ్జెక్ట్ ఫస్ట్ ఉండేది ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ అంటే మీకు తెలుసు. ఈ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్. ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్నదాన్ని ఇది కర్లీ బ్రేసెస్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. నేమ్ అనేది ఉంది. ఏజ్ అనేది ఉంది. నేమ్ అని చెప్పి అలీస్, ఏజ్ అని 30 ఉంది. ఈ నేమ్ అనేది దాన్ని ఏమంటారంటే కీ అంటారు. ఈ యొక్క నేమ్ ఆపోజిట్‌లో ఉన్న డబుల్ కోట్‌లో ఉన్నదాన్ని ఈ యొక్క స్ట్రింగ్‌ని ఏమంటారంటే వాల్యూ అంటారు. ఈ రెండిటిని కలిపి కీ వాల్యూ పెయిర్ అంటారు. దీన్నే ప్రాపర్టీ అంటారు. ఇక్కడ మనకి ఏదైనా ఉండొచ్చు దీంట్ లోపల వాల్యూస్‌లో మనకి ఏదైనా నంబర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, బూలియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చనమాట మనకి. ఇలాగ మనము కీ వాల్యూ పెయిర్‌ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. ఈ ఆబ్జెక్ట్స్ చాలా పవర్‌ఫుల్ అనమాట మనకి ప్రోగ్రామింగ్ లెవెల్‌లో. నెక్స్ట్ మనకి అరేస్. అరేస్ అంటే మీకు తెలుసు. ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇండెక్స్డ్ బై నంబర్స్. ఇక్కడ ఏంటంటే ఇది కూడా గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అది కలెక్షన్ ఆఫ్ వాల్యూసే, ఇది కలెక్షన్ ఆఫ్ వాల్యూసే. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఇండెక్స్ దాని మీద ఆధారపడి మనము కలెక్షన్ చేసే వాల్యూస్ అనమాట. ఇండెక్స్ మీద బేస్ చేసుకొని ఇండెక్స్ నంబర్ మీద బేస్ చేసుకొని మనము క్రియేట్ చేస్తాం అనమాట దీన్నే ఏంటంటే ఎరే అని చెప్పేసి అంటారు. మనకి ఇక్కడ యాపిల్ ఉంది, బనానా ఉంది, ఆరెంజ్ ఉంది. 3 ఉన్నాయి. ఈ కర్లీ బ్రేసెస్ కాకుండా ఇవి మామూలు బ్రేసెస్ అనమాట దీనికి. అని కర్లీ బ్రేసెస్ దీనికి నార్మల్ బ్రేసెస్‌తో మనం యూజ్ చేస్తాము. ఇక్కడ కామాతో దీన్ని ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా కామాతో దీన్ని మనం డివైడ్ చేస్తాం అనమాట. ఇదేంటంటే ఎరే అన్నమాట. దీన్ని మనం ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఇండెక్స్ నంబర్‌తో మనం యాక్సెస్ చేయాలి. ఇండెక్స్ నంబర్స్ మనం ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ దానికి 0, సెకండ్ దానికి 1, థర్డ్ దానికి 2 వస్తదనమాట. 0 నుంచి 0, 1, 2 వస్తది. మామూలు నంబర్స్ అయితే 1, 2, 3 వస్తాయి. ఇండెక్స్ నంబర్స్ అంటే 0, 1, 2, 3 అని చెప్పి వస్తాయన్నమాట. 0తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలాగ నెక్స్ట్ అంటే మనకు ఫంక్షన్స్ కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఎందుకంటే ఇది కూడా మనకి కలెక్షన్ ఆఫ్ వాల్యూస్‌ని మనకి స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ లోపల ఏముంటది? ఫంక్షన్ నేమ్ ఉంటది, ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఉంటది, ఫంక్షన్ కీవర్డ్ ఉంటది. దాని లోపల మనకి ఏముంటది? కోడ్ ఉంటది. ఆ కోడ్‌ని ఏమంటారు? బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటారు. దాని లోపల ఏముంటది? కండిషన్ ఉంటది. ఈ కండిషన్‌ని మనం పెర్ఫార్మ్ చేయడానికి ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి మనం వాడే వాటిని ఫంక్షన్స్ అంటారు. ఈ ఫంక్షన్స్ కూడా మనకి ఏమంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి ఇవి కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు. ఇలాగ మనకి డేటా టైప్స్ అనేవి 2 టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి. ప్రిమిటివ్‌లో నంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్, సింబల్, బిగ్ ఇంటీజర్ అండ్ ఇవి ఉంటాయన్నమాట. నాన్ ప్రిమిటివ్‌లో మనకి ఆబ్జెక్ట్, అరేస్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పి. థాంక్ యూ ఫర్ వాచింగ్.